వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ జేఈకి సంబంధించి జనరల్ అవేర్నెస్లో ఈరోజు 12వ మోడల్ పేపర్ ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ వైల్డ్ లైఫ్ ఫండ్ భారత పర్యావరణ విద్య కార్యక్రమానికి అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విశ్వనాథన్ ఆనంద్. నెక్స్ట్, దేశంలోనే మొదటిసారిగా దివ్యాంగుల హక్కుల చట్టం 2016 కింద కోర్టు హాల్ను 2019 ఫిబ్రవరిలో ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్, షట్లింగ్ టు ద టాప్ ద స్టోరీ ఆఫ్ పివి సింధు అనే పుస్తకాన్ని రాసిన వ్యక్తి పేరేమి? ఆన్సర్ కృష్ణస్వామి వి. నెక్స్ట్, బ్లడ్ బ్యాంకులను ఇక మీదట ఏ పేరుతో పిలవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది? ఆన్సర్ బ్లడ్ సెంటర్. నెక్స్ట్, భారతదేశ చిహ్నం యొక్క ఆధార పలక కింద ఉన్న సత్యమేవ జయతే పదాలు దేని నుంచి తీసుకోబడ్డాయి? ఆన్సర్ ముండకోపనిషత్తు. నెక్స్ట్, భారతదేశానికి జాతీయ గేయాన్ని, జాతీయ గీతాన్ని, నోబెల్ బహుమానంతో అంతర్జాతీయ గౌరవాన్ని సాధించి పెట్టిన సాహిత్యం బెంగాలీ సాహిత్యం. నెక్స్ట్, భారతదేశంలోనే తొలిసారిగా జీవావరణ మండలాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ 193. నెక్స్ట్, ఇది అప్డేట్ చేసుకోండి, ఇది కొంచెం ఓల్డ్ బిట్ బ్యాంక్ అన్నమాట. సో ప్రెసెంట్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవునో కాదో ఐడియా లేదు, సో ఇది కాస్త అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్, నౌకల మరమ్మత్తు కోసం ఉపయోగించే గార్డెన్ రీచ్ వర్క్ షాప్ ఎక్కడ ఉంది? ఆన్సర్ కలకత్తా. నెక్స్ట్, ముఖ్యంగా దిగుమతుల కోసమే ఏర్పాటు చేయబడిన రేవు పట్టణం ఏది? ఆన్సర్ కాండ్లా. నెక్స్ట్, ద వరల్డ్ వైడ్ వెబ్ WWWను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ టిమ్ బెర్నర్లీ. నెక్స్ట్, చేపలలో లభించే విటమిన్ ఏది? ఆన్సర్ డి మరియు ఏ. నెక్స్ట్, నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్కడ గలదు? ఆన్సర్ పాటియాలా. నెక్స్ట్, ఒలింపిక్స్ లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ అభినవ్ బింద్రా. నెక్స్ట్, ఈఎస్ఏని విస్తరించండి. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్, కింది వాటిలో సరైనది ఏది? అంటే చెరుకులోని చక్కెరను సుక్రోజ్ అంటారు, పాలలోని చక్కెరను లాక్టోజ్ అంటారు, తేనెలోని చక్కెరను ఫ్రక్టోజ్ అని అంటారు. సో అన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్, పోలియో వంటి వ్యాధులలో వైరస్ చే నశింపబడే కణాలు ఏవి? ఆన్సర్ ఇది చాలక నాడీ కణాలు. నెక్స్ట్, కింది వానిలో పదార్థ స్థితి స్థాపకతను ప్రభావితం చేయునది ఏది? ఆన్సర్ శృతితో కొట్టుట, వేడి చేసి చల్లార్చుట, నెక్స్ట్ పదార్థంలో మలినం చేయడం, పైవన్నీ. సో అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే. అండ్ లాస్ట్ క్వశ్చన్, మనకు అసహజ స్పిరిట్ ను తాగడం వల్ల మొదట జరుగునది ఏది? ఆన్సర్ గుడ్డితనం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో చంద్రయాన్-1 యాత్రను చేపట్టిన దేశాల్లో భారత స్థానం ఎంత? ఆన్సర్ 6వ స్థానం. నెక్స్ట్, బోధి వృక్షమును నరికి వేసిన వాడు ఎవరు? ఆన్సర్ గౌడ శశాంకుడు. నెక్స్ట్, సాంఖ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు ఎవరు? ఆన్సర్ కపిల. నెక్స్ట్, ఢిల్లీ సుల్తానులలో తుగ్లక్ వంశంలో చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ నసీర్ ఉద్ దిన్ మహమ్మద్. నెక్స్ట్, విలియం హాస్టీ అను యూరోపియన్ ఈ కింది వానిలో ఎవరిని ప్రభావితం చేశాను? ఆన్సర్ రామకృష్ణ పరమహంస. నెక్స్ట్, జతపరచండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. లార్డ్ లిట్టన్ వచ్చి ఢిల్లీ దర్బారు నిర్వహణ, లార్డ్ రిప్పన్ వచ్చి హంటర్ విద్యా కమిషన్, నెక్స్ట్ లార్డ్ డఫ్రిన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన, లార్డ్ లాన్స్డౌన్ డ్యూరాండ్ కమిషన్. సో అన్ని కూడా రైట్ ఆన్సర్సే.
నెక్స్ట్ కింది వాటిని పరిశీలించి సరైన సమాధానంను గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో ప్రకటించబడిన మొదటి స్వేచ్ఛ వాణిజ్య మండలం FTA ఫ్రీ ట్రేడ్ ఏరియా కాండ్లా. సో కరెక్టే. దేశంలో మొదటి EPZ ఎక్స్పోర్ట్ అండ్ ప్రాసెసింగ్ జోన్ మరియు మొదటి SEZ స్పెషల్ ఎకనామికల్ జోన్ కాండ్లా. నెక్స్ట్ కాండ్లా ఓడరేవు గుజరాత్ రాష్ట్రంలో కలదు. సో అన్ని కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ మెట్రోపాలిటన్ సిటీస్ లో మరియు ఇతర నగరాలలో ప్రజలకు పలు రకాల రైల్వే సర్వీసులు సేవలు అందిస్తున్నాయి. ఈ కింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి. సో MMTS మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, MRTS మల్టీ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, మోనోరైల్. సో పైవన్నీ సో అన్ని కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం ఒకసారి మనం. 88వది. ఈ కింది వాటిని పరిశీలించి సరైన సమాధానంలో ఎంపిక చేయండి అని ఇక్కడ అడుగుతున్నారు. సో ప్రతి సంవత్సరం మార్చి 21, సెప్టెంబర్ 23 తేదీల్లో వచ్చే పోటుపాట్లను విషవత్తు పోటుపాట్లు అని అంటారు. తర్వాత జూన్ 21, డిసెంబర్ 22 తేదీల్లో వచ్చే పోటుపాట్లను ఆయనంత పోట్లు అని పిలుస్తారు. సో అన్ని రెండు కూడా కరెక్టే. నెక్స్ట్ కింది వాటిని పరిశీలించి సరైన సమాధానంను గుర్తించండి. సో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం చైనా కాగా రెండవ అత్యధిక జనాభా గల దేశం భారతదేశం. ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఆసియా. భారతదేశం భూభాగం కన్నా 13 రెట్లు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పర్వతాలకు పుట్టినిల్లు అని ఆసియా ఖండాన్ని పిలుస్తారు. సో అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు పేరేంటి? ఆన్సర్ మీథైల్ ఐసోసైనేట్. ఇది చాలా సార్లు వచ్చిందండి బిట్. ఇది గ్రూప్స్ లో ABPSC కానీ TSPSC గ్రూప్స్ లో కానీ తర్వాత ప్రీవియస్ మోడల్ పేపర్స్ లో కానీ తర్వాత ఇక్కడ RRB ఎగ్జామ్స్ లో కానీ ఈవెన్ SSC ఎగ్జామ్స్ లో కానీ సో చాలా సార్లు వచ్చిన క్వశ్చన్. ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ ఇది. బట్ భోపాల్ గ్యాస్ అనే ట్రాజెడీ చాలా మంది వినే ఉంటారు. బట్ ఈ గ్యాస్ ఏంటి అనేది చాలా కొద్ది మందికి తెలుసు. సో దీనికి ఆన్సర్ బాగా గుర్తుపెట్టుకోండి, మీథైల్ ఐసోసైనైట్. నెక్స్ట్ క్వశ్చన్. అడవులను నరుకుటను ప్రపంచంలో మొదటగా నిషేధించిన దేశం ఏది? ఆన్సర్ నార్వే. నెక్స్ట్ అంతరించిపోతున్న జంతు జాతుల సమాచారమును తెలియజేయునది ఏది? ఆన్సర్ రెడ్ లిస్ట్. నెక్స్ట్ పార్లమెంటరీ కార్యనిర్వాహక వర్గము అనగా ఏంటి? సో అంటే పార్లమెంట్ లోని మెజారిటీ మద్దతుపై ఆధారపడిన కార్యనిర్వాహక వర్గము. నెక్స్ట్ రాజ్యాంగంలోని 395వ అధికరణము ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆన్సర్ కొన్ని చట్టముల రద్దుకు సంబంధించినది. నెక్స్ట్ 95వ క్వశ్చన్ చూద్దాం. భారత పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ స్పీకర్. నెక్స్ట్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం పంచాయతీ అధ్యక్షుడిని ఇలా ఎన్నుకుంటారు? ఆన్సర్ రాష్ట్రం ద్వారా చేసిన చట్టంలోని నిబంధనల ప్రకారం. నెక్స్ట్ భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ఆర్థికాభివృద్ధి సూచికను తెలుపునవి ఏవి? సో మనకు B, C మరియు D అంట. సో ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థాపక మార్పులు, వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగమునకు నిత్యాత్మక మార్పు, తర్వాత కలయికల వృద్ధి లేక రూపాంతరము. సో 3 కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ ఒక పరిశ్రమ ఎప్పుడు కాయిలా పడుతుంది? ఆన్సర్ నిరంతరంగా మిగులు ఉత్పత్తి లేకుండా పోవుట. నెక్స్ట్ 99వ క్వశ్చన్. 2020 సంవత్సరాన్ని సుశాసన్ సంకల్ప్ వర్షగా ఏ రాష్ట్రం పాటిస్తోంది? సో ఇది చెప్పనేది కొంచెం ఓల్డ్ బుక్ అన్నమాట. సో మీరు దీన్ని అప్డేట్ కావండి. సో ఇలాంటి బిట్స్ ని మీరు పట్టించుకోకండి. ఏవైతే స్టాటిక్ బిట్స్ ఉంటాయో అంటే కొన్ని ఏళ్ళైనా సరే వాటికి ఆన్సర్స్ చేంజ్ అవ్వవు, అలాంటి బిట్స్ మాత్రం మీరు ఈ యొక్క మోడల్ పేపర్ సిరీస్ లో ఫోకస్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో దీనికి ఆన్సర్ హర్యానా. అండ్ లాస్ట్ క్వశ్చన్. మహాత్మా గాంధీ ఆదర్శాలను శాశ్వతంగా నిలిపి ఉంచేందుకు
గాంధీ పౌరసత్వ విద్యా బహుమతి తొలి ఎడిషన్ను జంతు సంక్షేమానికి ప్రకటించిన దేశం ఏది? ఆన్సర్ పోర్చుగల్. సో దీంట్లో ఇలాంటి క్వశ్చన్స్ మనము స్టాటిక్ అని అంటాం. ఇలాంటి క్వశ్చన్స్ ఇంకొక 10 ఏళ్ళైనా సరే దీనికి ఆన్సర్ మనకు మార్పు ఉండదు అనమాట. ఆన్సర్ పోర్చుగలే ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ని మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్సే మీకు RRB NTPCలో జనరల్ అవేర్నెస్ లో కీలక పాత్ర పోషించబోతున్నాయి. అందుకని కాస్త ఓల్డ్ బుక్ అయినా సరే ఇలాంటి క్వశ్చన్స్ మనకు కీలక పాత్ర కానికే నేను ఈ బుక్ ని చూస్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.